నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. అంబటి వ్యాఖ్యల వెనుక జగన్మోహన్ రెడ్డి దర్శకత్వం ఉందన్న మంత్రి నిమ్మల. తిరుమల నెయ్యి కుంభకోణం నుండి దృష్టి మళ్లించేందుకే ఈ డ్రామా అని ఆరోపణ. నాడు స్కిల్ కేసులో చంద్రబాబు నిరికించడం కక్ష సాధింపు చర్యనన్న వర్ల రామయ్య. 53 రోజుల పాటు జైల్లో పెట్టి చంద్రబాబు జీవిత కాలాన్ని దొంగిలించారని విమర్శ. భవిష్యత్తులో తనకు తన కుటుంబానికి ఏ హాని జరిగినా దానికి మంత్రి నారా లోకేష్ పూర్తి బాధ్యుడు. మాజీ మంత్రి జోగి రమేష్ ప్రకటన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కాపుల సంక్షేమం అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి ఏమాత్రం లేదని మంత్రి నిమ్మల రామనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాపుల భవిష్యత్తు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉంటుందని స్పష్టం చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి మాజీ మంత్రి అంబటి రాంబాబును అడ్డం పెట్టుకుని వైసీపీ నీచ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దివంగత తల్లిదండ్రులను ఉద్దేశించి అంబటి వాడిన భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, అంత దారుణంగా మాట్లాడుతున్న జగన్ ఎందుకు వారించలేదని ప్రశ్నించారు. కాపుల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత వైఎస్ఆర్సీపీకి పార్టీకి లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే కాపుల సంక్షేమం కానీ, కాపుల అభివృద్ధి కానీ, కాపు నాయకుల రాజకీయ భవిష్యత్తు అంతా కూడా తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉంది. తెలుగుదేశం పార్టీతోనే కాపుల అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ నాయకుల భవిష్యత్తు ఉన్నటువంటి విషయాన్ని స్పష్టంగా ఈరోజు మనం చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా ఒక బలిజ బిడ్డ రత్న సభాపతి గారిని మరి ఒక ఉప సభాపతిగా ఇవ్వడం కానీ, ఒక పసుపులేటి బ్రహ్మయ్య గారు కానీ, రామచంద్రయ్య గారు కానీ, ఒక పాలకొండ రాయుడు గారు కానీ, ఇలా ఎంతోమందికి రాజకీయంగా ఉన్నత భవిష్యత్తు కల్పించడమే కాదు, ఆదికేశవుల నాయుడు గారు, చదలవాడ కృష్ణమూర్తి గారు, అత్యున్నతమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి చైర్మన్గా ఇచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. అటువంటి తెలుగుదేశం పార్టీయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపుల చిరకాల కోరికైనటువంటి కాపు రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కాపు కార్పొరేషన్ని ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. మరి తెలుగుదేశం పార్టీ కాపుల అభ్యున్నతి కోసం పాటుపడితే ఆ రిజర్వేషన్ విషయంలో మనందరం కూడా చూసాం. బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా కాపులకి రిజర్వేషన్ ఉంటే ఆ రోజు వచ్చినటువంటి నీలం సంజీవరెడ్డి గారు ఆ కాపు రిజర్వేషన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి. తరువాత దళిత బిడ్డ దామోదర సంజయ్ గారు వచ్చి కాపులకి రిజర్వేషన్ ఇస్తే తర్వాత మళ్ళీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు వచ్చి ఆ రిజర్వేషన్ రద్దు చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాపులకి రిజర్వేషన్ ఇస్తే మళ్ళీ ఆ రిజర్వేషన్ రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి. చరిత్రలో కాపులకి అన్యాయం చేసింది ఆ రోజు నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. కాపులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వేషన్లో న్యాయం చేసింది ఆ రోజు దళిత బిడ్డ దామోదర సంజయ్ గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఇంత క్లియర్గా చరిత్రలో కాపుల అభివృద్ధి, సంక్షేమం, మరి రాజకీయ నాయకుల భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా రాష్ట్రంలో ప్రోత్సహిస్తూ ఉంటే అటువంటి కాపుల పేరు చెప్పి మరి వాళ్ళు ఒక ఓటు వేసేటువంటి యంత్రాలుగానే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తిస్తున్నటువంటి పరిస్థితి చాలా చాలా శోచనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు చెప్తూ ఉన్నారు కాపు నాయకుడు అంబటి అని చెప్పి. మేము అడుగుతూ ఉన్నాం, కాపుల చిరకాల కోరికైనటువంటి కాపు రిజర్వేషన్ని అర్ధాంతరంగా ఒక జీవో ఇచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తున్నప్పుడు ఈ అంబటి రాంబాబు గారి యొక్క నోరు ఎందుకు పెగలలేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మా రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని చెప్పి ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేనిటువంటి పరిస్థితి? సాక్షాత్తు మనందరం కూడా ఒక నాయకుడిగా కొలిచేటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని ఉద్దేశించే ఒక రౌడీ ఆయన చంపితే తప్పేంటని ప్రశ్నించినటువంటి గౌతమ్ రెడ్డికి ఫైబర్ గిడ్డి చైర్మన్ రాష్ట్ర పదవి ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గౌరవించాడని అంటే ఈవేళ కాపుల పట్ల మరి కాపు సమాజం పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి మరి దగా మోసం ఆ యొక్క సంక్షేమ అభివృద్ధితో పాటుగా
కక్ష కూడా ఏ విధంగా ఉందనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి విధంగా, కులాల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఏదైతే కార్డులు ఉపయోగిస్తూ ఉందో ఆలోచన చేయాలి ఈరోజు అందరూ కూడా. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన జీవితంలోని 53 విలువైన రోజులను గత జగన్ ప్రభుత్వం దొంగిలించిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబుపై కేవలం రాజకీయ కక్షతోనే తప్పుడు కేసు బనాయించారని, ఇందుకు జగన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో రాష్ట్రాన్ని వివిధ సామాజిక వర్గాలకు చెందిన ముఖ్యమంత్రులు పాలించారని, అప్పుడు ప్రభుత్వాల మధ్య అభివృద్ధి, ప్రజాసేవలో మాత్రమే పోటీ ఉండేదని గుర్తు చేశారు. అయితే 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర రాజకీయాల్లోకి కక్ష, ద్వేషం, ఫ్యాక్షనిజం ప్రవేశించాయని ఆరోపించారు. అధికార ప్రత్యర్థుల మధ్య రాజకీయ పోరు, ఐడియాలజీ మీద ఫైట్. మీ పార్టీ ఐడియాలజీ అది, మా పార్టీ ఐడియాలజీ ఇది. దాని మీద పోరు జరిగింది. పోటాపోటీగా వ్యవహరించారు. ఎందులో? ప్రజలకు సేవ చేయటంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో పోటీ పడ్డారు. కానీ 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత ఒక వింత పోకడ రాష్ట్రంలో బయలుదేరింది. కక్షలు, కార్పణ్యాలు, ద్వేషం, అరాచకం, అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. వాటన్నిటికీ మించి ఫ్యాక్షనిజం, ద్వేషం అందులో భాగమే. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ కేసులో వీళ్ళు ఒక చెత్త కేసు రిజిస్టర్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసు బనాయించి 53 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. 53 రోజులు తప్పుడు కేసులో, దొంగ కేసులో పంపించారు. అప్పుడు పాపం చంద్రబాబు నాయుడు గారు మొత్తుకున్నారు, అయ్యా అందులో ఏమి లేదు, నా ప్రమేయం లేదు. సీమన్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 370 కోట్లు సమానమైన నిధులు రిలీజ్ చేశారు. అది వాళ్ళకి వెళ్ళినాయి. మీరు చెబుతున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఆయన షెల్ కంపెనీల ద్వారా ఆయన ఆదేశించిన వాళ్ళకు కానీ మిగతా ఖాతాలకు కానీ వెళ్ళలేదని ఎంత మొత్తుకున్నా కూడా వినకుండా కావాలని చెప్పి కక్ష, కార్పణ్యం, పగ, ద్వేషం, ఒక ఫ్యాక్షనిస్ట్ వ్యవహరించినట్లుగా, ఒక పూర్వకాలంలో శత్రువులను చూసినట్టుగా. రాజకీయ ప్రత్యర్థి శత్రువు కాదండి, ప్రత్యర్థి మాత్రమే. ఈయన శత్రువుగా చూసి ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలని చెప్పి 53 రోజులు జైల్లో పెట్టారు. ఏమి సాధించారు? ఈ రోజున ఏ సిఐడి, మీ హయాంలో పనిచేసిన సిఐడి మీ మాటలకి, మీ అడుగులకి మడుగులొత్తి, మీ ఆదేశాలకి తలొగ్గి, ఉచ్చ నీచాలు కూడా ఆలోచించకుండా, తాము చేస్తున్నదేంటో తెలియకుండా ఆయన్ను అరెస్ట్ చేసి ఆ రోజు చూసాం నంద్యాలలో. ఆనాడు ఉన్న సిఐడి డీజీ కావచ్చు, వెంకటరమణారెడ్డి గారు, కొల్లి వెంకటరమణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యవహరించిన తీరు పోలీస్ అధికారులుగా కంటే, దర్యాప్తు అధికారులుగా కంటే ఒక ఫ్యాక్షనిస్ట్కి తలొగ్గిన అనుయాయులుగా మాత్రమే వ్యవహరించారు. భారతదేశంలో సీనియర్ రాజకీయ నాయకుడు, ఏనాడు అవినీతి మరక అంటని నాయకుడు, ఏనాడు కూడా బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం ఎరగని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు. అదే సిఐడి ఆఫ్టర్ థరో ఇన్వెస్టిగేషన్ దర్యాప్తుని కొనసాగిస్తూ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నువ్వు అక్యూజ్డ్గా పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఖాతాలకు కానీ, ఆయన చెప్పిన వాళ్ళు కానీ ఎక్కడా వెళ్ళలేదంట. ప్రతి రూపాయి అకౌంట్ ఫర్ అయిన తర్వాత నేను ఈ కేసును మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా పరిగణించడానికి నాకు ఎలాంటి అనుమానం లేదు అని చెప్పి ఇంత క్లియర్గా ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆయన మీద పెట్టిన కేసు కక్షతో పెట్టింది కాదా? భవిష్యత్తులో తనకు, తన కుటుంబానికి ఏ హాని జరిగినా దానికి మంత్రి నారా లోకేష్ పూర్తి బాధ్యుడని, తన ఇంటిపై జరిగిన దాడి కూడా లోకేష్ ఆదేశాలతోనే ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలోనే జరిగిందని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. పోలీసుల అండతో వారి సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పెట్రోల్ బాంబులతో దాడి చేసి తనను, తన కుటుంబాన్ని భౌతికంగా లేకుండా చేయాలన్న కుట్ర చేశారని వెల్లడించారు. తన దైవం తిరుమలేశుడని, తన నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పారు. మరి ఆ జగన్పై నిందలేస్తే ఎలా ఊరుకుంటామని అన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నించే గొంతులు నొక్కాలని చూస్తున్నారని, తమను ఎంత వేధించినా ఎక్కడ వెనక్కు తగ్గబోమని జోగి రమేష్ తేల్చి చెప్పారు. అన్ని చోట్ల నుంచి కూడా ఒక ప్రేరేపిత కుట్రగా ముందుగానే మీరు పక్కా ప్లాన్ చేసుకొని నా మీద దాడి చేయాలని, నా కుటుంబం మీద దాడి చేయాలని ఇంత పన్నాగం, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అతని కుమారుడు కనుసన్నల్లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద దాడి చేయాలని చెప్పేసి మీరు పథక రచన చేశారంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందా అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతా ఉన్నాను. 83 రోజులు నన్ను, నా తమ్ముడిని అకారణంగా, అన్యాయంగా ఒక ఫేక్ కేసులో అరెస్టు చేసి హింసించి ఒక సామాన్య ఖైదీలాగా నేను 83 రోజులు మీరు చేసిన దుర్మార్గానికి శిక్ష అనుభవిస్తే ఇంకా మీ మనసు చల్లారలేదని అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు కొడుకుని లోకేష్ని. మిమ్మల్ని ప్రాధేయపడి వేడుకున్నా, నేను ఎక్కడికైనా వస్తాను, అవసరం అనుకుంటే మీ దగ్గరకైనా వస్తాను, జోగి రమేష్ తప్పు చేస్తే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి పదే అడిగితే, మీకు భార్య బిడ్డలు ఉన్నారు, రమ్మని చెప్పేసి ప్రాధేయపడి అడిగితే రాకపోగా నేను దుర్గ గుడికి వెళ్ళి అమ్మ దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తే సిబిఐ దర్యాప్తు కోరితే వెంటనే అరెస్టు చేసి 83 రోజులు నెల్లూరు జైలు, విజయవాడ జైలు, ఆఖరికి మదనపల్లి జైలు, 3 జైలు తిప్పారే. ఇంకా మీకు రాక్షసానందం తీరలేదా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అని అడుగుతామని. ఏం తప్పు చేశానని చెప్పేసి మీరు బలహీన వర్గాల పక్షాన నేను మాట్లాడటం తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడం తప్ప, ప్రజాస్వామ్యంలో మీరు చేసే అరాచకాలని, ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని నా గొంతుగా వినిపించడం తప్ప, అది చేస్తే నన్ను, నా కుటుంబాన్ని జైల్లో పెడతారా? మొట్టమొదట 2 నెలలకే అకారణంగా, అన్యాయంగా అమెరికాలో ఇంజనీరింగ్ చేసి అక్కడ ఉద్యోగం చేస్తున్న నా కొడుకుని ఇక్కడికి ఎలక్షన్స్కి వస్తే అరెస్టు చేసి మీరు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చే 2 నెలల నుంచే స్టార్ట్ చేశారే. మేము రాజకీయాల్లో ఉండకూడదా? మేము మాట్లాడకూడదా? ఇది రాజరిక వ్యవస్థ అని అడుగుతా ఉన్నా. ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది? నేను అనకూడని మాట్లాడాను అన్నానా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని? కల్తీ లడ్డు దర్యాప్తు సంస్థలన్నీ కూడా, కేంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్న ల్యాబ్స్ అన్ని కూడా సర్టిఫై చేసి అందులో ఏమీ లేదని చెప్పేసి సిబిఐ రిపోర్టు క్లీన్ చిట్గా ఇచ్చిందని చెప్పేసి మీరు కల్తీ అని చెప్పేసి మిమ్మల్ని మేము అడిగితే, లోకేష్కి బుర్ర పోయింది, పాడైపోయి అంటే చిప్పు పోయిందని కూడా అనకూడదా? చిప్పు దొబ్బిందని అనకూడదా? అంటే ప్రజాస్వామ్యంలో మీరైతే నరికేస్తాం, పొడి చేస్తాం, పాతరేస్తాం అని అసెంబ్లీ సాక్షిగా మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే తప్పు లేదు, కానీ అమ్మనాబూతులు మాట్లాడితే తప్పు లేదు, కానీ నేను మెదడు పోయిందా అంటే పెట్రోల్ బాంబులు వేస్తారా? అంటే ప్రజాస్వామ్యంలో ఒక బలహీన వర్గాల వ్యక్తి ఇంటి మీద, వ్యక్తి కుటుంబాన్ని హతమార్చాలనో, మట్టు పెట్టాలనో ఇంత దుర్మార్గం, రాక్షస ఆనందానికి మీరు పొందుతారా? డైరెక్ట్ గా పోలీసుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ పోలీసులు, మీ అబ్బాయి లోకేష్ నేతృత్వంలోనే ఈ దాడి జరిగింది. మీడియా మిత్రుల సమక్షంలో ప్రజలకు చెప్తా ఉన్నా, రేపు నా మీద ఎటువంటి ఇబ్బంది జరిగినా, నా మీద ఎటువంటి దాడి జరిగినా, నన్ను ఏ విధమైన చిత్రహింసలకు గురి చేయాలని చూసినా లోకేషేనని చెప్పేసి మీడియా మిత్రుల సమక్షంలో చెప్తా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, పరిరక్షించాలని చెప్పే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కొడుకే ఈ విధంగా దిగజారితే, రెడ్ బుక్ రాజ్యాంగం తీసి మట్టు పెట్టాలని చెప్పేసి మీరు చూస్తే ప్రజలు తిరగబడతారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.